హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మామిడికాయతో చిత్రాన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంటే మ్యాంగో లెమన్ రైస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని శనగకాయలు, మినపప్పు, అలాగే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ముందుగా ఇది మా పల్లెటూరి స్టైల్లో చూపిస్తున్నానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తుంటారు కదండి. ఇదైతే మా విలేజ్లో మేము ఇలాగే చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇవేమి ఉన్నాయి, పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇందులోకి నేను ఒక 5 వెల్లుల్లి రెమ్మలు తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి, మాడిపోకుండా. ఇప్పుడైతే మామిడికాయ సీజన్ కదండి, ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఏదైనా కూడా సీజన్ ఉన్నప్పుడు చేసుకొని తినేయాలండి. అసలు ఈ మామిడికాయతో చిత్రాన్నం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా అలానే అంటారు. ఇందులోకి ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఉప్పు అయితే కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మామిడికాయనే కొంచెం పులుపుగా ఉంటుంది కదండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే బాగుండదు. కొంచెం తక్కువగానే వేసుకోండి, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇవి కూడా పూర్తిగా కలర్ చేంజ్ అయినాయి. ఇది వచ్చేసి పచ్చి మామిడికాయన నేను తురుముకున్నానండి ఇలా పొడవుగా. ఒక మీడియం సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ నేనైతే ఒక 5 నుంచి 6 గురికాయ అంతా చేస్తున్నానండి. మీడియం సైజ్ తీసుకున్నాను మామిడికాయ కూడా, పచ్చి మామిడికాయ. ఈ మామిడికాయ అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. నూనెలోనే బాగా మెత్తపడుతుందండి. అప్పుడు మనము చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయింది. మామిడికాయ వేసాక కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు, లేకుంటే అడుగున అంటుకునేస్తుంది. ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం వేసాను కదా, ఇంకా మళ్ళీ అన్నం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేస్తానండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగున అంటుకునేస్తుంది. బాగుంటుంది మనకి అంతగా టేస్ట్ అనేది. కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి ఇది. చూడండి, ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయినట్టేనండి. ఇందులోకి అన్నం వేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో చేసిన అన్నం వేసానండి. మీరు నార్మల్గా వంచుకున్న అన్నం అయితే ఇంకా చాలా బాగా వస్తుంది, పొరలు పొరలుగా ఉంటుంది కదా. నేను వేడి అన్నమే వేస్తున్నాను. చల్లారిన అన్నమైనా కూడా చాలా బాగుంటుంది. చూడండి, మీకు వీలైతే చల్లారిన అన్నం వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం దీన్ని కలుపుకోవాలండి. ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, కొంచెం వేసాను. మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే మనకు మ్యాంగో లెమన్ రైస్ రెడీ అండి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.